కాదా ఇతని యొక్క క్యారెక్టర్ ఏంటి అని కూడా ఆలోచించి చేస్తే మనం నిన్న ఒక పోస్ట్ పెట్టారు. 5 రూపాయలు జాంకాయకే ఒక 100 బండంతా ఏరుకొని ఎదుర్కొంటాం. 5 ఏళ్లు పరిపాలించే నాయకుడు ఎట్లా ఉండాలనేది కూడా మీరు 5 నిమిషాలు ఆలోచించి ఓటేస్తే బాగుంటుంది. ఒక అమ్మాయి పోస్ట్ చాలా బాగుంది. ఎందుకంటే సామాన్యుడి ఉదాహరణలో ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా చాలా కదలికలు రావాలి. అట్లాగే ఇక్కడ ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో వైసీపీ పట్టులేదు. ఇక్కడ పట్టులాగా ఏం చేస్తున్నారు దొడ్డిదారుని వీళ్ళందరూ ఈ ఓటర్ లిస్ట్ ని ఇక్కడున్న పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాల గిరి ఇక్కడ గెలవలేనేమో అని చెప్పి దొడ్డిదారుని ఓట్లు ఫామ్ 7 పెట్టి తీస్తా ఉన్నాడు. దీనిలో భాగంగా అతను నిన్న ఒక చాటింగ్ మొత్తం మా దగ్గర దొరికిపోయింది. ఇతను ఏంటంటే ఇక్కడ ఎవరెన్ని చేసినా ఈ పశ్చిమ నియోజకవర్గం అనేది టీడీపీ అడ్డ, ఎవడెన్ని చేసినా ఇక్కడ గెలవడం అనేది జరిగే విషయమే కాదు. ఇట్లాంటి తప్పుడు పనులు చేయటం మానుకోవాలి. తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దింది ఎవడైనా ఉన్నాయంటే మద్దాలగిరి ఒక్కడే. అతనికి గుంటూరు ప్రజలు తెలుగుదేశం పార్టీ మా నాయకుడు అతను గుర్తింపు ఇచ్చాడు. గుర్తింపిచ్చి వ్యక్తిగత సమస్యలు లేదా ఆర్థిక కారణాల వల్ల అవతల పక్కడికి అమ్ముడు పోయి అటు పక్క ఉంటా ఇక్కడ తల్లి పార్టీలో నీకందరూ ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళందరూ తెలుసు కాబట్టి వాళ్ళందరూ ఓట్లు తీసుకోవడం ఇంతకన్నా దుర్మార్గం ఏం లేదు. ఏ విధంగా తీస్తున్నాడంటే ముందు ఎక్సెల్ షీట్లు ఇట్లా పెడుతున్నాడు. సపోజ్ ఇది 35వ వార్డు ఉంది. ఈ వార్డులో ఇంటి పేర్ల ఆధారంగా ఇట్లా లిస్టులు తీసి ఒక 2-3 వ్యక్తులతోనే ఫామ్స్ అతను ఓన్ ఫోన్ నుంచి దీని మీద నేను ఎక్కడికైనా ఈ ప్రజాస్వామ్యంలో తెలుసుకుంటానికి సిద్ధంగా ఉన్నా. ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి బహిరంగంగా ఎక్కడికైనా అతను చేసిన తప్పులని వివరిస్తున్నా. చూడండి 33 వాటిలో ఈ నోట్లు తీస్తున్నాం 577. తర్వాత ఇవన్నీ ఇట్లా రాసుకుంటూ వచ్చిన తర్వాత కంప్లీట్ ఏమైంది 33, 35, 37, 35, 42, 43 వాటిలో కంప్లీటెడ్ సార్. యువతల పక్క నుంచి వాడు పెడతాం. తర్వాత ఆయన పెట్టేది టోటల్ రిమూవ్ ఓట్స్ ఎన్ని 704. 35 వార్డులు ఎన్ని పెడుతున్నాం టోటల్ రిమూవ్స్ 1201. 42 వార్డులు ఎన్ని పెడుతున్నాం టోటల్ రిమూవ్ ఓట్స్ 960. ఈ విధంగా ఎక్సెల్ షీట్లు పట్టుకుని ఈ విధంగా ఫోన్స్ చేసి అతను ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా ఈ ప్రజాస్వామ్యబద్దంగా గుంటూరు నగర ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ ఓట్లు వేసి గెలిపించాడు. ఇప్పుడు మీ ఓట్లు తీర్చడానికి ఆయన కంకణం కట్టుకుని తీస్తున్నాడు. మీరు ఎటువంటిది లేదు. మీ ఎమ్మటి నేను నాని అనే మనిషి ఇక్కడ ఉంటాడు. మీ ఓట్లు ఎక్కడికి పోకుండా కాపాడతాను. మీతో పాటు మీరు కూడా ప్రతిరోజు ఓటర్ లిస్టులో ఎట్లా ఉన్నాయి ఏంటో కూడా చూసుకుని అప్రమత్తంగా ఉండండి. వీడిని తరిమికొట్లో రోజు తొందరలోనే వచ్చింది వీడి యొక్క అధినాయకుడిని చూడండి ఏ విధంగా ఉందో అది అరాచక. వీటన్నింటినీ మీరు దృష్టిలో పెట్టుకుని ఈ కూడా మీ కాపీలన్నీ కూడా మీ అందరికి మీడియా సోదరులు కూడా ఇస్తున్నాను. ఈ పబ్లిక్ చూసుకోండి. కావాలంటే అతను చేసిన అరాచకాలని ఏ విధంగా ఈ ఎక్సెల్ షీట్ లో ఈ పేర్లు ఏ విధంగా మీరు చూడండి సార్. ఏ విధంగా ఎవరెవరికి ఏ ఇంటి పేర్లతో తీస్తున్నాడు మనందరం కూడా చూడాలి. ఎట్లా ఐడెంటిఫై చేసి ఎట్లా చేస్తున్నారు వాళ్ళు ఇంటి పేరు ఆధారం. అందుకని మీకు వాళ్ళు ఏ విధంగా ఐడెంటిఫై చేశారనేది ఆ డేట్ వారీగా అతని పోస్టుల ప్రకారం కూడా మీకు అన్ని రెఫరెన్స్లు ఇచ్చాను నేను. తర్వాత దీంట్లో కొంతమంది బిఎల్ఓ పాత్ర కీలకంగా ఉంది. వాటిని ఏం చేస్తారంటే ఒక మనిషి చేత 5 నుంచి పెడతాను లేదు అధ్యక్షుడు 200, 250 ఇట్లా పెడతా ఉన్నారు. ఎంతకన్నా దుర్మార్గం ఏం లేదు. తర్వాత ఈ యొక్క రాజ్యాంగం మనకు అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కు రాజ్యాంగం ప్రకారం ఓటు ప్రతి ఒక్కరికి వచ్చింది. ఇక్కడ 18 సంవత్సరాలు నిండిన వీడెవడని తీసేయడానికి ఇక్కడ ఒక అటవిక పరిపాలన చేసే ఒక జగన్ రెడ్డి దొంగ ప్రభుత్వం దాని పరిపాలన శాతం దద్దమ్మ ముఖ్యమంత్రి. దానికి తోడు వీళ్ళందరూ దద్దమ్మలందరూ ఒక చోట చేరి ఏ విధంగా అరాచకం చేయాలి, ఏ విధంగా ప్రజల్ని అన్యాయంగా అక్రమంగా మేము ప్రజాస్వామ్యంలో ఇక్కడ గెలవలేమని తెలుసు. ఏ విధంగా గెలవాలంటే ఇక ఓట్లు తీసి గెలవాలి. గుంటూరు నగర ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఈ యొక్క ప్రజలు ప్రతి వారం ఒకసారి ఓటు మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి. ఈ దుర్మార్గపు ఎమ్మెల్యే గాని ముఖ్యమంత్రి గాని మీ ఓట్లు తీసి గెలవాలని అక్రమంగా చూస్తున్నాడు. వీడి ఆటలు ఇక్కడ సాగవు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అట్లాగే ఈ పోరాటంలో ఈ ప్రజలతో పాటు మేము ఉంటాం.
ప్రజలకు ప్రతి ఒక్కరికి ఓటుకు పోకుండా కాపాడతానికి కుక్క కాపలా కాస్తాం ఇక్కడ మేము. తప్పకుండా ఈ జగన్ రెడ్డి మతాలు గిట్టిన తరిమి పడతాం తొందరలోనే ఉందని చెప్పి ఈ యొక్క మీడియా సోదరుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అరాచకాల్ని మీరు మీడియా సోదరుల ద్వారా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసి ఏ విధంగా ఇతను అన్యాయంగా అతనికి వేసిన సామాజిక వర్గాలు అతనికి వచ్చిన ఓట్లు ఎక్కడ మెజార్టీలు వచ్చినాయో అక్కడే తీస్తున్నారు. ముఖ్యంగా ఇది కూడా మీరందరూ గుర్తుపెట్టుకుని ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్క గుంటూరు నగర పౌరులందరికీ తెలవాలని ఈ యొక్క అన్యాయాలు అక్రమాలు ఎమ్మెల్యే గిరి చేసి ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అన్ని ఎవిడెన్స్ కూడా ఇచ్చాను. దీని ప్రకారం ఈ యొక్క తగిన రీతిలో దీన్ని వివిధ ప్రచార కార్యక్రమంలో మీరు కూడా ప్రచారం చేసి సోషల్ మీడియాలో కానీ మీ మీడియాలో కానీ తప్పకుండా ప్రజలందరూ అప్రమత్తమై మీకు కూడా తెలుసు ఇంతకు ముందు ఒక డోర్ నెంబర్లో 800 ఓట్లు ఉన్నాయని చెప్పి ఫస్ట్ మనమే గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యూన్సీ స్టేట్ లో చేశాము. ఆ తర్వాతే మీనాగారు ఒక 1 మంత్ కమిటీ 1 మంత్ టైం ఇచ్చి కమిటీ చేసినా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా వీళ్ళు అడ్డం పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ప్రతి 5 జిల్లాలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేశారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ యొక్క అక్రమాలని చేసే నేరాలు మోసాలను ఎండగట్టమని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసిన మీరందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము దీన్ని మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ లన్నీ మా స్టేట్ పార్టీ ఆఫీస్ కి పంపిస్తున్నాం. వాళ్ళు ఫిర్యాదు చేస్తాం. నిన్న కలెక్టర్ గారితో జరిగిన మీటింగ్ లో కలెక్టర్ గారు చెప్పిన ఆదేశాలను కూడా ఎందుకని పట్టించుకోవట్లేదంటారు బిఎల్ఓలు కానీ లేదంటే ఇప్పుడు బిఎల్ఓలు వీళ్ళందరూ కలెక్టర్ ఏం లేదండి. ఎమ్మెల్యేలు రేపు అధికార పార్టీ యంత్రాంగం ఏం చేయాలంటే అది చేస్తున్నారు. ఒంటెత్తు పోగడగా పోతుంది. రోజు కొన్ని 100 ఓట్లు ఫామ్ 7 పెడుతున్నారు. దొంగ ఫామ్ 7 వాళ్ళు పెట్టిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు తీసుకుని పెడతాం. మేము అది కూడా చేస్తున్నాం. ఈ లోపు డెవలప్మెంట్ లో వచ్చిన యొక్క బయటకు వచ్చిన వెలుగులు మీకు చూపిస్తున్నాను. ఎన్ని ఓట్లు తొలగించడానికి అప్లికేషన్ పెట్టారు. ఓవరాల్ గా 20,000 20,000 పెట్టారు.